హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా తమ్ముడు ఆళ్ళ గృహప్రవేశానికి ఎళ్తున్నాము. పొద్దున్న 5:30 కల్లా రెడీ అయిపోయాను నేను. 5:30కి బయలుదేరాము. అక్కడికెళ్ళేసరికి 8:30 అయిందనమాట. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో అనమాట ఇది. ఇదిగోండి బస్సెక్కాము. తెనాలి నుంచి గుంటూరు ఎళ్ళే బస్సు నాగర్‌కర్నూల్ ఎక్కాము. దానికి ఒక రూ. 20 ఆధార్ కార్డు, రూపాయి కట్టే పని లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే గవర్నమెంట్ తరఫు నుంచి నేనైతే ఇవాళ ఫ్రీగా జర్నీ చేశాననమాట. చంద్రబాబు నాయుడు బాగా మంచిగా ఆడవాళ్ళకి స్కీమ్ అయితే పెట్టారు. అందరూ బాగా వినియోగించుకుంటున్నారు. బస్సుల నిండా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు తక్కువ ఉన్నారు. మేమైతే ఇప్పుడు పర్చూరు బస్సు ఎక్కాము. పర్చూరు నుంచి మళ్ళీ ఇంకోళ్ళ బస్సు అయితే ఎక్కాము. బస్సులోనే వెళ్ళాము రూపాయి ఖర్చు లేకుండా. నాకైతే 300 దాకా సేవ్ అయింది. 350 దాకా రావటానికి పోవటానికి. ఫ్రీ బస్సులు వేసినందుకు చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఈ డబ్బులు అయితే సేవ్ చేశాను నేను 300 గవర్నమెంట్ తరఫు నుంచి. ఫస్ట్ టైం అయితే ఈ స్కీమ్ ఉపయోగించుకున్నాను అనమాట. నేను వేసిన వెంటనే 2 రోజులకే అందరు ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, మగవాళ్ళు తక్కువ కనపడుతున్నారు. మగవాళ్ళకి టికెట్ కి చిల్లర కూడా ఇవ్వట్లేదు. మాకు ఎక్కువ కలెక్షన్ రావట్లేదు. మీరు 100, 500 ఇస్తే ఎట్లా? మా దగ్గర చిల్లర లేదు, చిల్లర తెచ్చుకోండి అంటున్నారు. బాగానే ఉపయోగించుకుంటున్నారు అందరూ. వాళ్ళ భర్తని పనులు కూడా లేవు, అటు ఇటు తిరుగుతున్నాము బస్సులు వేసినందుకు అని చెప్పుకుంటున్నారు అనమాట. ఇలా ఈ విధంగా అయితే నేను సేవ్ చేశాను. ఫ్రీ బస్ అయితే ఎక్కి ఇవన్నీ టికెట్స్ అన్ని ఉంచుకున్నా అనమాట. వీడియో చేసి మీకు కూడా చూపిద్దామని. ఇదైతే బాగుంది. ఆడవాళ్ళందరికీ ఎక్కడికైనా ఫ్రీగా తిరగచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తము. ఇదిగోండి రూ. 65, ఒక రూ. 20, ఒక 30, 20 మొత్తం నేనైతే ఈ విధంగా సేవ్ చేశాను అనమాట. రావడానికి పోవడానికి ఫ్రీ బస్ ఎక్కి ఫస్ట్ టైము వెళ్ళొచ్చాను అనమాట. బాయ్ అండి.